హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానస్ ఫ్యాషన్ వరల్డ్. ఇవాళ వీడియోలో నేను వరలక్ష్మి వ్రతం స్టాండ్ లాస్ట్ వీడియోలో నేను షేర్ చేశాను కదండి. సో ఆ వీడియో అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా థ్యాంక్స్ అండి. సో అదే స్టాండ్తో నేను ఇంకొక యూనిక్ స్టైల్ డెకరేషన్ నేను ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాను మీకు. దాంట్లో మనము వచ్చి మొత్తం స్టాండ్ యూజ్ చేసి డెకార్ చేసాము. ఇక్కడైతే కనుక మనం జస్ట్ స్టూలు ఈ హాఫ్ సర్కిల్స్ వెనకాల పెద్ద అవుటర్ సర్కిల్ ఉంది కదా, దాన్ని యూజ్ చేసి మనం ఈ వీడియోలో డెకరేషన్ చేసుకుంటాం అనమాట. సో హాఫ్ మూన్ లాగా నేను దీన్ని ప్రిపేర్ చేసేసి ఈరోజు డెకరేషన్ చేస్తున్నాను. ఫస్ట్ స్టూల్ అయితే ఫిక్స్ చేసేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. ఈ హాఫ్ సర్కిల్స్ ఉన్నాయి కదా, నేను టూ రింగ్స్ కూడా యూజ్ చేస్తున్నాను. మీరు మూన్ సైజుని బట్టి ఒక రింగ్ యూజ్ చేసుకోవాలి, 2 యూజ్ చేసుకోవాలా అనేది మీ ఇష్టం అనమాట. నేనైతే ఇక్కడ 2 రింగ్స్ యూజ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి ఎక్కడికక్కడ హోల్స్ ఉంటాయి కాబట్టి బోల్ట్ యూజ్ చేసుకునేసి దాన్ని టైట్ చేసేసుకోవచ్చు. ఇది ఎంత వెయిట్ అయినా గెయిన్ చేస్తుందండి. సో మీరు ఇదైతే స్టేబుల్గా ఉంటుంది. మీరు ఎలా టై చేసినా కూడా ఇదైతే స్టేబుల్గా ఉంటుంది అన్నమాట. సో 2 బోల్ట్స్ యూజ్ చేసేసుకునేసి నేను ఈ విధంగా ఫిక్స్ చేసేసుకున్నాను. దీనికి ఫిక్స్ చేసేసుకున్న తర్వాత మీరైతే ఫ్రెష్ ఫ్లవర్స్ యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అయినా యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ ఫ్రెష్ ఫ్లవర్స్ యూజ్ చేస్తున్నానండి. సో నాకైతే ఇక్కడ హాఫ్ మూన్ అనేది కంప్లీట్ అయిపోయింది. దీన్ని నేను స్టూల్కి ఫిక్స్ చేసేస్తున్నాను. స్ట్రాంగ్ థ్రెడ్ తీసుకొని ఇది టై చేసేసుకోవడమే. ఆల్రెడీ మనకి ఈ విధంగా స్టూల్కి హోల్స్ ఉంటాయి కదా, అవి అక్కడ మొత్తం టై చేసేసుకున్నాను అనమాట. చూడండి ఎంత స్టాండర్డ్గా ఉందో. మీకు ఈవెన్ మనం వెయిట్ వేసినా కూడా ఇదైతే కన్నా స్టేబుల్గానే ఉంటుంది. ఇక్కడ ఈపీ ఫోమ్ షీట్ యూజ్ చేసుకొని నేను ఫ్రెష్ ఫ్లవర్స్ అన్నీ కూడా ప్లేస్ చేసుకుంటున్నాను అనమాట. మీరు గ్రీన్ కలర్ ఫోమ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో మొత్తం అంతా కూడా ఫ్రెష్ ఫ్లవర్స్ అన్నీ కూడా గుచ్చేసుకున్నాను. అలాగే కొంచెం గ్రీన్ కలర్ లీవ్స్ అండ్ జిప్సీ ఫ్లవర్స్ కూడా కొంచెం యాడ్ చేశాను అనమాట దీనికి, కొంచెం కలర్ఫుల్ కోసం. ఇక్కడైతే మీరు ఫైనల్ లుక్ అయితే కూడా ఇలా ఉంది. ఇక్కడ మనం వినాయకుడిని అయినా ప్లేస్ చేసుకోవచ్చు. హాఫ్ మూన్లో మనం వినాయక చతుర్థికి అయినా ప్లేస్ చేసుకోవచ్చు. లేకపోతే మనం అమ్మవారి ఐడల్ కానీ లేకపోతే కలశం కానీ అమ్మవారి శారీ డ్రేపింగ్ చేసైనా కూడా మనం ఈ హాఫ్ మూన్ని ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. సో ఒక స్టాండ్తో మనము డిఫరెంట్ డెకరేషన్స్ అన్నీ చేసుకోవచ్చండి. సో మీకు కన్నా ఈ స్టాండ్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ కనబడుతుంది కదా, ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీకు డీటెయిల్స్ అన్నీ వాట్సాప్ చేస్తాను అనమాట. సో ఇలాంటి మరిన్ని డెకరేషన్స్ కోసం, యూనిక్ ఐడియాస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్. బై.